నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదు, లేకపోతే ఇలా కరెక్ట్ లేదు అని చెప్తున్నా. నేను చెప్పింది నీకు నచ్చకపోతే పాటించకు. నువ్వు మొక్కొద్దని చెప్తలేను కదా. నీ హక్కులని, నీ మొక్కుడుని, నీ విశ్వాసాన్ని నేను తీసేస్తలే. నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తాను. నీ చెత్త నువ్వు చెప్పుకునే హక్కు నీకున్నప్పుడు నాకు కరెక్ట్, నీ చెత్తరా అని చెప్పే హక్కు నాకున్నది. సింపుల్. రామాయణం నచ్చకపోతే చదవకు, నీకు నచ్చింది చదువు, అంతేకాని ఇతరుల మనోభావాలు అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. నువ్వు మొక్కొద్దు, నువ్వు చదవద్దు అంటే నీ మనోభావాలు వస్తాయి. నా అభిప్రాయం నేను చెప్తే నీ మనోభావాలు ఎందుకు వస్తాయిరా? అంటే నా నీకేమో మొక్కుకునే స్వేచ్ఛ ఉంది, నువ్వు చెత్తను నమ్ముకునే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ చెత్త అనే స్వేచ్ఛ నాకు లేదారా? అంటే నా స్వేచ్ఛ, నీ చెత్త కోసం నా చెత్తను తీసేస్తావా? నీ రేడియో పెట్టుకొని నువ్వు వినే హక్కు నీకు ఉంటుంది, కానీ ఎంత రేడియో పెడతావు అంటే నేను పెట్టుకున్న రేడియో నాకు వినకుండా చేస్తా అంటే? నీ స్వేచ్ఛ నీకున్నప్పుడు నా స్వేచ్ఛ నాకుంది. నీకు రాముడే గొప్పోడని చెప్పుకునే